హాయ్ యస్ వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను సహస్ర. అయితే ఇవాళ మీకు ఒక లెజెండరీ హీరో గురించి చెప్పడానికి వచ్చేసాను. చాలామందికి ఫేవరెట్ హీరో. అప్పటి తరానికి ఇప్పటి తరానికి ఈ హీరో అంటే ఒక గూస్ బంప్స్ వస్తాయి. సో వేరే సినిమాలో థియేటర్లో ఉన్న హీరో సినిమా చూసినా కూడా హీరో పేరే అందరూ మాట్లాడుతుంటారు. ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా, జై బాలయ్య, జై జై బాలయ్య. ఎస్, సో జై బాలయ్య అనే ఒక ట్యాగ్ అనేది చాలా సినిమాల్లో కూడా యూజ్ చేశారు. చాలామందికి ఫేవరెట్ హీరో. ఈరోజు బాలయ్య గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడదామని వచ్చాను. సో బాలయ్య గత కొన్నాళ్ళ క్రితం అయితే వరుస ఫ్లాపులతో సతమతం అవుతుండే చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఎప్పుడైతే అఖండ సింహ అనుకుంటా, సింహ తర్వాత వరుసగా హిట్లు కొట్టాడు. ఆ తర్వాత ఆ సింహ, అఖండ, వీరసింహారెడ్డి, డాకు మహారాజా, అఖండ 2 ఇప్పుడు వస్తుంది. ఇలా వరుసగా సూపర్ హిట్ సినిమాలతో ఒక ఫామ్లో ఉన్నాడు బాలకృష్ణ. అండ్ బాలకృష్ణ చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇమిటేట్ చేయడం కానీ, లేకపోతే మళ్ళీ అదే క్యారెక్టర్ని వేరే సినిమాలో యూజ్ చేయడం కానీ అలాంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి సినిమాలే. అండ్ ఇంకొకటి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువగా డ్యూయల్ రోల్ చేసిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అందులో మొదటి పేరు వచ్చేది బాలకృష్ణ పేరే. ఎందుకంటే బాలకృష్ణ చేసిన డ్యూయల్ రోల్ సినిమాలు ఇంకే హీరో కూడా చేయలేదు. అప్పట్లో 80sలో, తర్వాత 90sలో, ఇప్పుడు రీసెంట్గా అన్నిట్లో కూడా బాలకృష్ణ చాలా డ్యూయల్ రోల్ చేశాడు. రాముడు, భీముడు, అఖండ 1, ఇప్పుడు అఖండ 2లో మళ్ళీ, లేదంటే సింహ, ఇంకా వీరసింహారెడ్డి, ఇంకా నాకు పేర్లు గుర్తు రావట్లేదు కానీ చాలా సినిమాలు అయితే చేశారు. ఇంకా అఫ్కోర్స్ మిగతా హీరోలు చేయరా అంటే చేస్తారు, కానీ ఇతను చేసిన సినిమాల కన్నా ఇంకా హీరోలు చేయలేరనమాట. అండ్ ఇప్పుడు ఈ హీరో ఇప్పటి వరకు డ్యూయల్ రోలే కాకుండా త్రిపాత్ర అభినయం కూడా చేసిన సినిమా కూడా ఉంది. సో త్రిపాత్ర అభినయం చేసిన సినిమా అధినాయకుడు. ఈ సినిమాలో 3 పాత్రల్లో కనిపిస్తే చాలామందిని ఇంప్రెస్ చేశాడు బాలకృష్ణ గారు. మరి బాలకృష్ణ గారు ఫస్ట్ టైం అధినాయకుడు సినిమాతో ట్రిపుల్ రోల్ చేశారు కదా, ఇప్పుడు నెక్స్ట్ టైం అదే మ్యాజిక్ని రిపీట్ చేయడానికి మళ్ళీ ట్రిపుల్ రోల్లో నెక్స్ట్ మూవీతో కూడా రాబోతున్నారు. మరి ఆ సినిమా ఏంటో చెప్తే మీరు డెఫినెట్గా సర్ప్రైజ్ అవుతారు. ఇప్పటి వరకు 3 క్యారెక్టర్స్ రోల్ చేసింది, అంటే త్రిపాత్ర అభినయాలు చేసింది చిరంజీవి మెగాస్టార్, అలాగే లవకుశలు జూనియర్ ఎన్టీఆర్, 3 మనగాలు చిరంజీవి, వీళ్ళిద్దరే చేశారు. ఆ తర్వాత మళ్ళీ అధినాయకులు బాలకృష్ణ గారు చేశారు. సో వీళ్ళు 3 ఇప్పటివరకు త్రిపాత్ర అభినయం చేసి మెప్పించారు. అండ్ నెక్స్ట్ రాబోయే సినిమాలో మళ్ళీ త్రిబుల్ రోల్లో చేయబోతున్న బాలకృష్ణ గారికి ఈ కథ ఇదంతా తెలిసి డెఫినెట్గా మీరు కూడా ఎక్సైట్ అవుతారు. మరి ఆ సినిమా ఇంకేదో కాదు, రీమేక్ అని చెప్పొచ్చు, లేదంటే పార్ట్ 2 అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పార్ట్ 1, పార్ట్ 2, బాహుబలి 1, బాహుబలి 2 అలా ఎలా వస్తున్నాయో అలా అని చెప్పొచ్చు. అది కూడా ఇతను చేసిన సినిమానే, మనందరి ఫేవరెట్ సినిమా. అంటే మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టంతో చూసే సినిమా. అలాగే చిన్నపిల్లలకి ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వస్తే భలే ఇష్టంగా చూస్తారు. ఒక టైం జోన్, ఇప్పుడు టైం జోన్ అనేది చాలా పాపులర్ అయింది, కానీ ఒకప్పుడు టైం జోన్ అంటే అదొక థ్రిల్లర్ మూవీ లాగా, అదొక ఎగ్జైటింగ్, ఒక నెక్స్ట్ సస్పెన్స్ మూవీ లాగా అనిపించేటువంటి మూవీ అదే టైమ్ జోన్ మూవీ. ఆదిత్య 369. ఈ ఆదిత్య 369 అప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి చాలా రోజులు ఆడింది. ఆ సినిమాలో డ్యూయల్ రోల్ చేశారు బాలకృష్ణ. ఇప్పుడు మళ్ళీ ఆదిత్య 369 పార్ట్ 2గా ఆదిత్య 999 సినిమాతో ట్రిపుల్ రోల్లో ఖచ్చితంగా త్రిపాత్ర అభినయం చేయబోతున్నారని అయితే వార్త వస్తుంది. మరి ఈ సినిమాకి క్రిష్ డైరెక్టర్గా దర్శకత్వం వహిస్తున్నారు అన్నమాట. మరి దర్శకత్వం క్రిష్ బాధ్యతలు చేపించినప్పటికీ ఈ సినిమాని స్వీయ సమర్పణలో బాలకృష్ణ ఓన్ ప్రొడక్షన్లోనే ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడు అఖండ 2 సినిమాతో చాలా బిజీగా ఉన్నారు బాలకృష్ణ. మరి అఖండ 2 ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు ఓజీ సినిమాకి విడుదల టైంలోనే ఈ సినిమా కూడా పోటీగా రాబోతున్న వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఓజీ సినిమా కోసం ఈ సినిమాని కొద్దిగా వెనక్కి తప్పుతారా, లేదంటే ఇది ముందు రిలీజ్ చేసి ఓజీ సినిమా తర్వాత ఇస్తారా అన్నది సెకండరీ. ఆ సినిమా ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ పట్టాల మీదకి ఎక్కబోయే సినిమా ఏదైనా ఉంది అని అంటే ఇప్పుడు ఈ ఆదిత్య 999 సినిమా. అప్పుడు ఆదిత్య 369 కాదు, ఇప్పుడు ఆదిత్య 999. ఇదే టైమ్ జోనర్లో మరోసారి తెరకెక్కబోతుంది ఈ సినిమా. ఈ సినిమాలో ట్రిపుల్ రోల్లో క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారంట. దీనికి చాలా విఎఫ్ఎక్స్లు కానీ,
చాలా ఖర్చు పెట్టబోతున్నారు, భారీ బడ్జెట్తో ఈ సినిమా తీయబోతున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇకపోతే ఇప్పుడు ప్రస్తుతం అయితే బాలయ్య మలినేని గోపిచంద్తోని ఒక సినిమా అయితే మలినేని గోపిచంద్తోని దర్శకత్వంలో ఒక సినిమాలో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత ఇప్పుడు ఈ సినిమా చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. మరి ఈ ఆదిత్య 999 సినిమాలో త్రిబుల్ రోల్లో రాబోతున్న విషయం తెలిసి అభిమానులు అయితే చాలా ఎక్సైట్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలా ఎక్సైట్ అవుతున్నాను. ఎప్పుడెప్పుడు వస్తుందా ఆ సినిమా, ఎప్పుడు థియేటర్లో తను త్రిబుల్ రోల్లో చూడాలా అనేసి ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. సో లెట్స్ సీ, హోప్ ఫర్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలి, మరొక సూపర్ డూపర్ హిట్ బాలకృష్ణ ఖాతాలో పడాలని మనం కూడా సర్కార్ టీవీ నుంచి కోరుకుందాం.